నమస్తే, నా పేరు డాక్టర్ ఎంవి రావు. యశోద హాస్పిటల్ సుమాయిగూడలో సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్గా పనిచేస్తున్నాను. మీరు చూస్తూ ఉంటే వార్తల్లో ప్రతి వేసవికాలంలో కూడా వడదెబ్బ తగిలి చాలామంది చనిపోతున్నారని. దీన్ని ఇంగ్లీష్లో హీట్ స్ట్రోక్ అంటాం. మన శరీర ఉష్ణోగ్రత ఎప్పుడు కూడా స్థిరంగా ఉంటుంది, దాదాపు 98.4 degrees Fahrenheit దగ్గర ఉంటుంది. అయితే మన శరీరంలో ఎన్నో జీవన రసాయన చర్య వల్ల ఎంతో హీట్ ఉత్పత్తి అవుతుంటుంది. అలాగే బయట నుంచి కూడా వాతావరణం వేడిగా ఉన్నప్పుడు కూడా బయట నుంచి కూడా మన శరీరం ఎంతో ఉష్ణోగ్రత గ్రహిస్తూ ఉంటుంది. ఇలా చేసినప్పుడు మన శరీర ఉష్ణోగ్రత పెరగాలి, కానీ అది పెరగకుండా మన శరీరంలో ఎన్నో రకాల సిస్టమ్స్ ఉంటాయి. ముఖ్యంగా మన చర్మంలో రక్త ప్రసరణ ఎక్కువైపోయి స్వెట్టింగ్ అంటే చెమట ఎక్కువ పట్టడం వల్ల ఆ చెమట ఆవిరి కావటం వల్ల మన శరీర ఉష్ణోగ్రత తగ్గుతూ ఉంటుంది ఎండాకాలంలో. అయితే ఎక్కువసేపు ఎండలో ఉన్నప్పుడు, ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు, గర్భిణీ స్త్రీలు ఎండలో ఎక్కువ ఉన్నప్పుడు ఈ చెమట ఎక్కువైపోయి ఒంట్లో నీరు మొత్తం ఆవిరైపోయి చెమట ప్రక్రియ పూర్తిగా ఆగిపోయినప్పుడు శరీర ఉష్ణోగ్రత కంట్రోల్లో ఉండకుండా పెరిగిపోతుంది. దాదాపుగా ఈ ఉష్ణోగ్రత 108 Fahrenheit 110 Fahrenheit degrees వరకు పెరిగి అప్పుడు శరీరంలో ఉన్న అవయవాలను దెబ్బతిని వడదెబ్బ తగిలి చనిపోతూ ఉంటారు. వడదెబ్బ తిరగకుండా ఉండాలంటే మీరు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటికి వెళ్ళకూడదు. ఒకసారి వెళ్ళినా సరే తరచుగా నీళ్లు తాగుతూ ఉండాలి. కేవలం నీళ్లు మాత్రమే సరిపోదు, నీళ్ళలో సరి లవణాలు అంటే సోడియం ఉంటూ ఉండాలి. సాధారణంగా మనకి మార్కెట్లో ORS లభ్యమవుతుంది, ORS తీసుకుంటూ ఉండాలి. లేదా మజ్జిగలో ఉప్పు కలిపి తీసుకుంటూ ఉండాలి. లేదా కొబ్బరి నీళ్ళు కూడా తాగితే కొంతవరకు ఉపశమనం కలుగుతూ ఉంటుంది. కొంతమందికి నీరసం, చెమట బాగా వచ్చి ఆగిపోవడం, ఒళ్ళు తడారిపోతుంది, దాహం అవుతూ ఉంటుంది, తలనొప్పి, వాంతులు, పేషెంట్ కన్ఫ్యూజన్లో ఉంటారు, ఒక్కోసారి అపస్మారస్థితికి పోతుంటారు. రేరుగా ఫిట్స్ కూడా రావచ్చు. అదే కొంతమందికి హీట్ క్రాంప్స్, అదేవిధంగా కొంతమందికి ఎండలో బాగా పనిచేసేవాళ్ళు, ముఖ్యంగా అథ్లెట్స్, ఆటగాళ్ళు కానివ్వండి, కార్మికులు కానివ్వండి, వ్యవసాయ కూలీలు కానివ్వండి, వారు ఎండలో ఎక్కువసేపు పనిచేసినప్పుడు వారి చెమట ఎక్కువ పడుతుంది. సో దీన్ని మనం ఎగ్జాస్టివ్ హీట్ స్ట్రోక్ అంటూ ఉంటాం. అయితే వడదెబ్బ తగిలినప్పుడు ప్రాథమిక చికిత్స ఏం చేయాలి? ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది 10 నిమిషాలు ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. వడదెబ్బ తగిలినట్టు అనుమానం రాగానే వెంటనే ఆ వ్యక్తిని చల్లని ప్రదేశానికి తీసుకెళ్ళాలి. టైట్గా ఉన్న దుస్తుల్ని వదులు చేయాలి. వెంటనే ఆ ఒంటి మీద నీళ్లు చల్లి ఫ్యాన్ కానివ్వండి, ఎయిర్ కండిషన్ కానీ ఉపయోగించాలి. అలా ఉపయోగించినప్పుడు ఆ చల్లని నీరు ఆవిరైనప్పుడు శరీర ఉష్ణం చల్లబడుతూ ఉంటుంది. ఒకప్పుడు అంటే వీలుంటే ఆ పేషెంట్ని, ఆ వ్యక్తిని పూర్తిగా చల్లని నీళ్ళలో ముంచి తీస్తూ ఉంటారు. అది కాకుండా చంకల్లోనూ, నెక్ మీద అంటే మెడభాగంలోనూ, గజ్జల్లోనూ ఐస్ గడ్డలు కానివ్వండి, ఐస్ నీటితో తడిపిన గుడ్డలుగా ఉంచితే మంచిది. తరచుగా ఫ్యాన్ చేస్తూ ఉండాలి. ఒకవేళ పేషెంట్ కనుక నీరు తాగే అవకాశం ఉంటే, వాంతులు లేకుండా ఉంటే అతను ORS ద్రావణం ఇస్తూ ఉండాలి. దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రానికి కానివ్వండి, హాస్పిటల్కి కానీ వెంటనే తీసుకెళ్ళి అవసరమైతే IV ఫుడ్స్ ఎక్కించాలి. ఈ పేషెంట్స్కి పారాసిటమాల్ ఏమాత్రం పనిచేయవు, పెయిన్ కిల్లర్స్ ఇవ్వకూడదు. అదేవిధంగా చాలామంది చల్లని కూల్ డ్రింక్స్ తాగితే మంచిది అనుకుంటారు. దాని ఉపయోగం లేదు, దాని నష్టమే జరుగుతుంది. కాబట్టి ఈ సాఫ్ట్ డ్రింక్స్, సోడాస్ ఏమాత్రం పనిచేయవు. అలాగే చాలామంది ఎండాకాలంలో చల్లని బీరు కానివ్వండి, ఆల్కహాల్ వల్ల చలవ చేస్తుంటారు. అది కరెక్ట్ కాదు, దానివల్ల ఎన్నో అనర్థాలు ఉంటాయి. కాబట్టి ఆల్కహాల్ పూర్తిగా నిషేధించాలి, లేదా పూర్తిగా మానివేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.